ఇంక్లాబ్ టీవీ ప్రైమ్ టైమ్ న్యూస్ కి స్వాగతం. రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో విశాఖపట్నం జిల్లా భీమిలి అసెంబ్లీ నియోజకవర్గ స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేయడానికి ఆసక్తి చూపిస్తున్న నాగోతి నాగమణి భీమునిపట్నం మండల పర్యటనలో ఆనందపురం తగరపు వలస జెడ్పీ హై స్కూళ్లను సందర్శించారు. గత సంవత్సరం 10వ తరగతి పాస్ అయిన విద్యార్థులను ప్రోత్సహిస్తూ ప్రథమ ద్వితీయ స్థానాలు పొందిన విద్యార్థులకు బహుమతులు ఇచ్చి తల్లిదండ్రులను టీచర్లను శాలువాలతో గౌరవించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రతి సంవత్సరం 10th క్లాస్ పాస్ అయిన విద్యార్థులు మొదటి ద్వితీయ స్థానాలు సాధించిన విద్యార్థులను ప్రోత్సహిస్తారని, ఎమ్మెల్యేగా గెలిపించినట్లయితే విద్యార్థులకు ఫ్రీగా బస్సులు ఇస్తారని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు, విద్యార్థులు, తల్లిదండ్రులు పాల్గొన్నారు. జెడ్పీ హై స్కూల్ ఆనందపురం ప్రిన్సిపల్ గారికి, అలాగే టీచింగ్ స్టాఫ్ కి అండ్ నాన్ టీచింగ్ స్టాఫ్ కి, అదేవిధంగా నాతో విచ్చేసిన బంధుమిత్రులకు, స్నేహితులకు 2023 10th క్లాస్ పాస్ అయి 10th క్లాస్ లో స్కూల్ ఫస్ట్, స్కూల్ సెకండ్ వచ్చిన 10th క్లాస్ స్టూడెంట్స్ కి క్యాష్ ప్రైజ్ ఇస్తూ వాళ్ళని అభినందిస్తూ, మీరు కూడా అంటే ఇప్పుడు 10th క్లాస్ రాయబోయే స్టూడెంట్స్, ఇప్పుడు వస్తున్న 10th క్లాస్ ఎగ్జామ్స్ రాయబోయే స్టూడెంట్స్ అందరూ కేర్ఫుల్గా వినండి. మీరందరూ ఇప్పుడు 10th క్లాస్ ఎగ్జామ్స్ ఎంతో కష్టపడి మంచి మార్కులు తెచ్చుకొని భీమిలి కాన్స్టిట్యున్సీలో ఆనందపురం జెడ్పీ హై స్కూల్కి మంచి పేరు కావాలని మరొకసారి మీ అందరికీ మనస్ఫూర్తిగా రిక్వెస్ట్ చేసుకుంటున్నాను. మళ్ళీ నేను వచ్చి ఈ సంవత్సరం రాసే స్టూడెంట్స్కి కూడా నేను క్యాష్ ప్రైజ్ ఇవ్వాలని ఆశిస్తున్నాను. ఎందుకంటే మీకు మంచి ప్రిన్సిపల్ గారు, మంచి టీచర్స్, సహాయక సిబ్బంది, మీ పేరెంట్స్ సహకారంతో మీరు బాగా చదివి మన భీమిలి కాన్స్టిట్యున్సీలో ఆనందపురం జెడ్పీ హై స్కూల్ మొదటి స్థానంలో తేవాలని మీ అందరికీ కోరుకుంటూ, లాస్ట్ ఇయర్ పాస్ అయిన స్కూల్ ఫస్ట్ సెకండ్ వచ్చిన 10th క్లాస్ విద్యార్థులకు క్యాష్ ప్రైజ్ ఇస్తూ మిమ్మల్ని అందరినీ ప్రోత్సహిస్తున్న నన్ను దీవించమని, అదేవిధంగా ఈ అవకాశం ఇచ్చిన అందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలుపుకుంటూ, ఒక ముఖ్యమైన ప్రకటన ఒకటి నేను చేయబోతున్నానండి. ఏంటంటే, నేను వచ్చే ఎన్నికల్లో గెలిచినట్లయితే మన భీమిలి కాన్స్టిట్యున్సీకి ఎమ్మెల్యే పదవికి పోటీ చేస్తున్నాను. నేను గెలిచిన వెంటనే ప్రతి గవర్నమెంట్ స్కూల్లో చదువుతున్న పేద విద్యార్థులందరికీ ఉచిత బస్సు సౌకర్యం కల్పిస్తానని మరొకసారి మీ అందరికీ ఇంక్లాబ్ టీవీ వీడియోలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియోలు మీరు వెంటనే చూడాలనుకుంటే కింద ఉన్న గంట సింబల్ని గట్టిగా కొట్టండి.